ఈరోజు నంద్యాల జిల్లా రైతాంగంతో మా రాయలసీమ రైతాంగంతో ఇక్కడ గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు పరిశీలనగా వెళ్తూ ఉన్నాం. మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక ఇంపార్టెన్స్, లేకపోతే దానివల్ల వచ్చే లబ్ధి మా రాయలసీమ ప్రాంత రైతులందరికీ తెలుసు. కానీ మా దురదృష్టకరం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థం కాకపోవడం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. తన పబ్బం కోసం, తనను తాను కాపాడుకోవడం కోసం రాయలసీమ వాసుల ఒక కళని, రాయలసీమ వాసుల ఒక ప్రాణాల్ని పన్నంగా పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా అటు పక్కన తెలంగాణ వాళ్ళు విపరీతమైన ప్రాజెక్టులు కడుతుంటే కనీసం అడ్డుకోలేనటువంటి అసమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. గతంలో అడ్డుకోకపోవడం, ఎందుకు అడ్డుకోలేకపోయినాడు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఓటుకి నోటు కేసులో దొంగలాగా దొరికిపోయినాడు కాబట్టి ఎక్కడ తనని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి మన రైతాంగాన్ని పన్నంగా పెట్టి ఆ ప్రాజెక్టులన్నీ కట్టుకొని ఇచ్చినారు. మరి ఈరోజు మనం కూడా 800 అడుగుల్లో నీళ్లు ఎత్తుకోవడానికి అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొస్తే ప్రజల భవిష్యత్తు మారుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి దాని మీద కేసులు వేయించినారు. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 90% పనులు పూర్తయిన దాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టినాడు. మాకు కూడా గతంలో అర్థం కాలేదు ఎందుకు పక్కన పెట్టినాడని. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఏ రకంగా రాయలసీమ వాసుల ప్రాణాల్ని, ఏ రకంగా వాళ్ళ చేసినటువంటి త్యాగాల్ని ఈరోజు తెలంగాణ వాసుల దగ్గర తాకట్టు పెట్టి మన వాళ్ళందరినీ ఎలా మోసం చేస్తున్నాడో సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి చెప్పేంత వరకు ఆంధ్ర ప్రజలకు తెలియకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతన్నలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాకు నీళ్ళు ఎలా తీసుకొస్తారని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతన్నలకి గిట్టుబాటు ధర ఎలా కల్పిస్తారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా ప్రాజెక్టులని పూర్తి చేస్తారు, ప్రాజెక్టులకి ఎంత కేటాయించినారు, గోరుకల్లు రిజర్వాయర్ని ఈరోజు డెవలప్మెంట్ చేస్తా అన్నారు, ఎంత కేటాయించినారు, ఎప్పటికి పనులు పూర్తవుతాయని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం ఒక అధినాయకుడి మీద ఉందని చెప్పేసి మరొకసారి రాయలసీమ ప్రాంతవాసుల కళ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.